హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వియట్నాంలో డే 3. ఇవాళ మనం చూస్తున్నాం దనంగ్ సిటీ. ఇప్పుడు మనం హోచిమన్ సిటీలో ఉన్నాం. హోచిమన్ సిటీ నుంచి దనంగ్ వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. 6 o'clock మన ఫ్లైట్. 1 hour 15 minutes ఫ్లైట్ టైం. సో మనం దనంగ్ రీచ్ అయ్యేపాటికి 7:15 అవుతుంది. దనంగ్ రీచ్ అయిపోయి హోటల్లో చెక్ ఇన్ అయిపోయి నెక్స్ట్ మనం ఏమేమి చూస్తున్నామో చెప్పను, డైరెక్ట్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? ఇక మొదలెడదామా? రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోదాం. ఇది హోచిమన్ సిటీ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ లాగానే లేదు అసలు, లోపల మినీ బస్ స్టాండ్ లాగా ఉంది. అంతా జనమే. చెక్ ఇన్ అయితే అయిపోయాం. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం దనంగ్ సిటీకి. రీచ్ అయిపోయాం దనంగ్ ఎయిర్పోర్ట్కి. బ్యాగులు కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిపోతాం. ఇదే మనం ఉండబోయే హోటల్. చెక్ ఇన్ అయిపోయి మనం ఇప్పుడు వెళ్తాం లేడీ బుద్ధా టెంపుల్కి. ఇప్పుడు మీరు చూసేదే లేడీ బుద్ధా టెంపుల్. విజువల్స్ చూడండి, చాలా బాగున్నాయి. గైస్, లేడీ బుద్ధ టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాం. రూమ్కి వచ్చాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ జర్నీ 5 o'clock ఫ్లైట్. సో నేను నైట్ కూడా స్లీప్ లేదు, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. సో రెస్ట్ తీసుకుని ఇప్పుడు నైట్ టైం 7 అవుతుంది. దనంగ్లో మోస్ట్ విజిటబుల్ స్పాట్స్ అంటే బ్రిడ్జెస్. ఇక్కడ ఒక రివర్ మీద 4-5 బ్రిడ్జెస్ ఉంటాయి లైన్గా. అసలు ఆ నైట్ టైం వెళ్తే ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి. దీంట్లో మస్ట్ విజిటింగ్ వచ్చేసి డ్రాగన్ బ్రిడ్జ్. దీంట్లో ఎవ్రీ సాటర్డే సండే 9 o'clockకి ఫైర్ అండ్ వాటర్ వస్తుంది. ఆ విజువల్స్ మీకు చూపిస్తాను, ఎక్సలెంట్ ఉంటాయి, చూడండి ఇప్పుడు. డ్రాగన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రాగన్ బ్రిడ్జ్ పక్కన ఉన్న సోంత్రయ మార్కెట్కి వెళ్దాం. ఇక్కడ
షాపింగ్ అండ్ ఫుడ్ ఫేమస్. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముంటాయో. వీళ్ళు అసలు చైనా వాళ్ళకి తమ్ముళ్ళలాగా ఉన్నారు. చైనా వాళ్ళు కప్పల్ని పావుల్ని తిన్నట్టు వీళ్ళు కూడా కప్పలు ఆయిస్టర్లు అన్నీ తినేస్తున్నారు. చూడండి మీకు ఎన్ని చూపిస్తా వీళ్ళు ఏమేమి తింటున్నారో. మనమైతే తినే కాదు ఇవన్నీ. మేమైతే వెళ్ళి ఏదో ఒక రోల్ కొనుక్కొని తినేసి వచ్చాం. అది కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. తీసుకుందాం, ట్రై చేద్దాం ఇది ఎలా ఉందో అసలు ఏంటో చూద్దాం. ఇది వేడిగా ఉంది బాగా. అప్పడంలాగా ఉంది. అప్పుడమే ఇప్పుడే రూమ్కి వచ్చాం. ఇవాళ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.